5వ అధ్యాయం 16వ వచనాన్ని ఎవరైనా ఒక్కరూ జ్ఞాపకం చేయండి. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వానికి జీవము దయచేయను. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలనని నేను చెప్పుటలే. చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనమైన దేవ, నీ మహాకృపను బట్టి మే మాసములో ఈ 2వ శనివారం ఎస్తేరు ప్రార్థన సహవాసములోనికి మమ్మల్ని అందరినీ కూడా చేర్చి ఎంతవరకునో ఆరాధనలో, సాక్ష్యములో, పాటల ద్వారా అనేక విధాలుగా నీ నామను ఘనపరిచాం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో మీ సిలువ సింహాసనుడు వచ్చే నీ పరిశుద్ధమైన మాటలు వినడానికి మేమందరం మీరు మతుకుతూ నీ వాక్యము శక్తి కలిగినది. నిలబడిన నీ దాసుడు వట్టివాడు అయోగ్యుడు. చదవబడినటువంటి వాక్య భాగాన్ని విరిచి వడ్డించుకున్నా నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, తన సహోదరుడు అనే మాట అక్కడ మనం గమనిస్తున్నాం. ఇది అన్యుల గురించి చెప్పిన మాటలు కాదు. ప్రభునందు మనందరం కూడా, క్రీస్తు రక్తంలో కడబడిన మనందరం కూడా సహోదరులము, సహోదరులం. అంటే ఇది ఒక కుటుంబం అన్నమాట. క్రైస్తవ సమాజం అంతా కూడా ఒక కుటుంబం అన్నమాట. ఆ కుటుంబం గురించి ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తన సహోదరుడు మరణకరమైన పాపము చేసిన ఎడల ఎవడైనా చూచిన ఎడల అతడు వేడుకొనును. అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయను. కానీ మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలనని నేను చెప్పటలే. అంటే మన ప్రభునందు విశ్వసించిన తర్వాత 2 రకమైనటువంటి పాపాల గురించి ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకటి మరణకరమైన పాపం, 2 మరణకరము కాని పాపం. మరణకరమైన పాపం గురించి కొన్ని విషయాలు దేవుని లేఖనాల్లో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పెట్ట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా సంఘము ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా పాపం చేసింది ఎవరో తెలుసా? అననీయ, సప్పీరా. ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా పాపం చేసింది ఎవరో తెలుసా? ఆకాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాను. వాస్తవం చెప్పాలంటే వీళ్ళిద్దరూ కూడా మరణకరమైన పాపం చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే అననీయ, సప్పీరా ప్రభునందు విశ్వసించిన వారు, దేవుని పరిచర్యలు కొనసాగుతూ ఉన్నారు, సేవకునికి చాలా సపోర్ట్గా ఉన్నారు. కానీ ఆ దినాలలో ఎంతగా దేవుని పరిచర్య జరుగుతూ ఉండేదంటే, ప్రజలు ఎంతగా సమర్పణతో ముందుకు వచ్చేవారంటే, అపొస్తలుల కార్యములు 4:34 భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వేళ తెచ్చి అపొస్తలుల పాదముల దగ్గర పెట్టేవారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ప్రభునందు ప్రియులారా, విలువైనటువంటి ఆ భూములమ్మి, ఆస్తులు అమ్మి ఆ వచ్చినటువంటి డబ్బు ఎక్కడ పెట్టారో తెలుసండి? అపొస్తలుల పాదం దగ్గర పెట్టారు. చాలామంది పొరపాటున చేతుల నుంచి డబ్బులు జారిపోయి అనుకోండి, 100 రూపాయలు పొరపాటున కాలుకు తగిలినాయి అనుకోండి, చాలామంది ఏం చేస్తారో చెప్పన, వాటిని కళ్ళకు అద్దుకుంటారు, లేదంటే వాటిని పూజిస్తారు. తెలుసా ప్రియులారా? కొలస్సీ 3:5 భాగంలో అదే మాట అక్కడ రాయబడి ఉంది. ఒకసారి జ్ఞాపకం చేస్తారా? కావున భూమి మీదనున్న మీ అవయవములు అనగా జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన
ధనాపేక్షను చంపివేయండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం రక్షణ పొందిన తర్వాత కొన్ని చంపవలసినవి ఉన్నాయి, కొన్ని వదలవలసినవి ఉన్నాయి. ఇక్కడ గమనించినట్లయితే విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. ధనాపేక్ష అనేది విగ్రహముతో సమానంగా దేవుడు ఇక్కడ స్పష్టంగా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని డబ్బు ఉండవలసింది ఇక్కడ కాదండి, డబ్బు ఉండవలసింది ఎక్కడో తెలుసా? పాదముల దగ్గర ఉండాలని చాలా స్పష్టంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ డబ్బు ఇక్కడ ఉన్నట్లయితే మత్తయి 6:21 అక్కడ ప్రభు జ్ఞాపకం చేసిన మాట, నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. గమనించారా? అంటే ధనం ఇక్కడనే ఉండాలి లేదా ఇక్కడనే ఉండాలి. ఈ రాత్రి సమయంలో ఎక్కడుంది నీ డబ్బు? కిందనుందా, పాదం దగ్గర ఉందా, లేక హృదయములో ఉందా? హృదయములో ఉన్నట్లయితే నీ హృదయం అంతా అక్కడే ఉంటుంది. నీ హృదయంలో క్రీస్తుకు స్థానం లేనట్లే. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తే కనుక నీ హృదయములు ఉంటే ఆ చోట డబ్బు ఉండటానికి ఆస్కారం లేదండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ మనం బాగా గమనించాలి. చూడండి, అంత ప్రభావముతో దేవుని స్వార్థ ప్రకటించబడుతూ ఉంటే, అంత ప్రభావంతో దేవుని ఆత్మతో వారు నింపబడి దేవునిలో వారు నడుస్తూ ఉంటే, అనేకులు భూములమ్మి ఇండ్లమ్మి సమర్పణతో వారు వస్తూ ఉంటే, అననీయ సఫీరాలకు కూడా వారు కూడా సమర్పణ కలిగింది. వారుకున్నటువంటి ఆ భూమి కూడా అమ్మి ప్రభునందు ప్రియులారా, దేవుని ప్రియులారా, అంటే భౌతిక సంబంధమైనటువంటి ధనాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? జ్ఞాపకం చేయన పరలోకపు యొక్క బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. పరలోకపు యొక్క బ్యాంక్. అందుకనే ప్రభు అన్నారు కదా, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనకుడి. ఇక్కడ సిమెంట్ కొట్టేస్తే దొంగలు కొట్టేస్తారు, కన్నం వేస్తారు. కానీ పరలోకం ముందు మీ కొరకు ధనం కూర్చుకోనండి, అక్కడికి సిమెంట్ కొట్టదు, దొంగ రాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పారు. అంటే ప్రభునందు ప్రియులారా, భౌతికమైన ధనాన్ని దేవుని పని కొరికాయి. ప్రభునందు ప్రియులారా, దాన్ని ట్రాన్స్ఫర్ చేయటమే ప్రభునందు ప్రియులారా అదనమాట. కాబట్టి అలాంటి పరిస్థితులలో దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి అననీయ సఫీరాలు ఇద్దరు కూడా కలిసి వారు భూమి అమ్మారు. వచ్చినటువంటి ధనాన్ని వారు ఏం చేస్తారంటే, అదేదో త్వరగా చేస్తే బాగుండేది, వెంటనే చేస్తే బాగుండేది, కొంత ఆలస్యం చేశారు. వారు వెళ్దాంలే, ఆదివారం వెళ్దాంలే, అంతవరకు ఉంచుదాములు అన్నట్టుగా అనుకున్నారు. ఈ లోపల సాతానుడు ఏం చేస్తాడంటే అననీయ యొక్క హృదయాన్ని ప్రేరేపించాడు. చదవండి ఒకసారి బాగాని. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాను? ఇక్కడ మనం గమనించవలసిన ఒక పాయింట్ ఉంది. అననీయ యొక్క హృదయం చాలా బలహీనమైనది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో నేలల గురించి ప్రభు మాట్లాడతారు. విత్తనం ఒకటే, కానీ విత్తనం పడినటువంటి స్థలాలు 4 రకాలు. ఆ 4 రకాల్లో మానవ హృదయాలేనండి, మానవ హృదయాలే. ఒక హృదయమేమో రాతి నెలగా ఉంటుంది, ఒక హృదయమేమో ప్రియదేని బిడ్డారా ముండ్ల తొక్కలు పడిన విత్తనంగా ఉంటుంది, ఒక హృదయమేమో మంచినీళ్ళు పడిన విత్తనాలుగా ఉంటుంది, ఒక హృదయమేమో త్రోవ ప్రక్కన పడిన విత్తనంతో నేల పొడి ఉంటుంది. ప్రియదేని బిడ్డలారా, త్రోవ ప్రక్కన పడిన విత్తనం గురించి ప్రభు అంటారు. మత్తయి సువార్త 13:19 భాగంలో, ఎవడైనను చదవాలి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములు విత్తబడిన దానిని ఎత్తుకొని పోయిన. సాతానికి ఇదే పనండి. మొట్టమొదటిగా సాధ్యమైనంత మట్టుకు వ్యక్తులను దేవుని ఎద్దుకు రాకుండా ఆపుతాడు. ఎందుకో తెలుసా? వారిని చీకట్లో ఉంచటం, అవిశ్వాసులుగా ఉంచటం సాతానికి చాలా ఇష్టం అండి.
చాలా ఇష్టం. అందుకే సాధారణంగా వారు దేవుని యొద్దకు రావటానికి చాలా మంది ఇష్టపడారు. ప్రభునందు ప్రియుల 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ కనపరుచు స్వార్థ ప్రకాశం వారికి ప్రకాశపింగుడు నిమిత్తం యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రానికి అది వారి గుడ్డితనముగా ఉంచటం, చీకట్లో ఉంచటం సాతానుడికి చాలా ఇష్టం. వారితో సాతానుడికి ఏమాత్రం సమస్యలే. సాతాను చేస్తే మొదటి పని. రెండో పని ఏంటో తెలుసా? వస్తారు కానీ కొంతమంది వ్యక్తులు వారు వాక్యం మీద మనసు పెట్టరండి. అది సమస్య. వాక్యం మీద మనసు పెట్టరు, వాక్యం వినరు. వారు వినరు. వారి మనసులు ఎక్కడెక్కడో సంచారం చేస్తూ ఉంటాయి. వారి జీవితంలో ప్రేదేం ఎరుగుదల ఉండదు. ప్రేదేం బిడ్డారా, అదే త్రోప్రక్కన పడిన విత్తనం గురించిన మాట. ప్రభునందు పిల్లలు, వారు వాక్యాన్ని గ్రహించబడుగా చేయటం సాతానుడికి చాలా ఇష్టం అండి. ఇది రెండో విషయం. ప్రియదేం బిడ్డారు, ఎందుకు గ్రహించకుండా చేస్తాడంటే, విత్తబడిన వాక్యాన్ని ఎందుకు ఎత్తుకుపోతాడంటే సాతానుడికి ఒక ఉద్దేశం ఉందండి. యోహాను సువార్త 13:2 కనుక మీరు గమనించినట్లయితే, యోహాను సువార్త 13:2 వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారులకు ఇస్కారియోతు యూదా హృదయములో అపవాది ఎంతగా ముందే ఆలోచన పుట్టించిండెను. అదండి సాతాను యొక్క ఉద్దేశం. అదండి వాక్యము నీలో నిలిస్తే సాతానుడు తన ఆలోచనలు, తన తలంపులు నీలో పుట్టించడానికి నీలో చోటేది, నీలో అవకాశం ఏది? ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, అందుకనే మన హృదయాల్లో ఖాళీగా ఉంచటం సాతానుడికి ఇష్టమండి. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు ఆ సాతాను వెళ్ళి ఈ దేవుడు ఏమైనా చెప్పాడా? ఈ తోటలో దేని పండైనా తినొద్దని చెప్పాడా అని అన్నప్పుడు పలానా పండు తినొద్దు అన్నాడు అని చెప్పింది హవ్వ. ఎందుకు తినొద్దు అన్నాడు కూడా దేవుడు స్పష్టంగా చెప్పాడు, మీరు తింటే చనిపోతారని. అమ్మో, తింటే చనిపోతాను ఆ మాట గనక హవ్వ యొక్క హృదయములో గనక అది స్థిరంగా ఉన్నట్లయితే సాతానుడు చెప్పినా హవ్వ అంత కదలదు. ప్రేదేం బిడ్డలారా, కానీ నేను అంటాను, ఆ వాక్యము హవ్వ హృదయంలోంచి వెళ్ళిపోయింది, మర్చిపోయింది. వాక్యం మర్చిపోయింది, దేవుడు చెప్పిన మాట మర్చిపోయింది. ఆమె మీరు చావనే చావరు అన్నప్పుడు దేవుని హవ్వ అనుమానించింది. ప్రియ సంగమా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. కాబట్టి ఇస్కారియోతు యూదా హృదయములో అపవాది ఆలోచన పుట్టిస్తాడట. ఇక్కడ కూడా అననీయ హృదయం ఎంత బలహీనమైనదో మనకు అర్థమవుతా ఉంది. పేతురు అంటున్నాడు కదా, సాతాను ఎందుకు నీ హృదయములో ప్రేరేపించను. సాతానుడు ప్రేరేపిస్తాడు తెలుసా? ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, సాతానుడు ప్రేరేపిస్తాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు. సాతానిక ప్రేరేపణ ఏదో, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఏదో మనం స్పష్టంగా గ్రహించాలి. అపొస్తలుల కార్యములు 6:10 భాగులు మనం గమనిస్తే 6:10 మాట్లాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానం, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు. స్టెఫెన్ సంఘములు పెద్దగా అభిషేకించబడ్డాడు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అతడు మాట్లాడుతున్నప్పుడు అతన్ని ఎదిరించలేకపోయారంటండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆయన మాట్లాడినప్పుడు ప్రియదేం బిడ్డలారా, వారందరూ కూడా తట్టుకోలేకపోయారు. వారు రాళ్ళు తీసుకుని కొట్టి ఆ విధంగా ఏం చేస్తారంటే స్టెఫెన్ని చంపివేస్తారు. సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాను? వెంటనే ఈ మాటలు వింటున్నటువంటి అననీయ అక్కడికక్కడే పడి చనిపోయాడు. ఇదే మరణకరమైన పాపం అంటే ఇదేనండి. మరణకరమైన పాపం అంటే ఇది. ప్రభునందు ప్రియదేం బిడ్డలారా,
పరిశుద్ధాత్మను అతడు ఏం చేశాడట? మోసపుచ్చాడట అండి. ఎఫెసీ పత్రికలో 4:30 భాగంలో అక్కడ పరిశుద్ధాత్మ ఒక చక్కటి మాట అక్కడ వ్రాయబడి ఉంటుంది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. అననీయ దేవుని పరిశుద్ధాత్మను మోసపుచ్చినాడు. తను అనుకున్నాడు, నేను అమ్మింది తెలియదు కదా, నేను దాచుకున్నది తెలియదు కదా, పేతురే కదా, చేపలు పట్టే జాలరే కదా, చిన్న చూపు చూశాడు పేతురిని, దైవజనుడు పేతురిని అననీయ. కానీ పేతురులో ఉన్న పరిశుద్ధాత్మను మోసపుచ్చుచున్నాడనే సంగతి అననీయ గ్రహించలేకపోయాడండి. ప్రభునందు ప్రియ దేవులారా, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. దేవుని పరిశుద్ధాత్మ ఈజీగా అక్కడ దుఃఖపరిచే విధానం ఏంటో 29 భాగంలో పై వచ్చిన జ్ఞాపకం చేస్తాడు ప్రభు. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి, కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానికండి అని చెప్పి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. అంటే మన నోటు నుండి ప్రియదేని బిడ్డలారా, దుర్భాష లాంటిది, కఠినమైన మాటలు లాంటివి, వ్యతిరేకమైన మాటలు లాంటివి, అబద్ధముతో కూడిన మాటలు లాంటివి నోటు నుండి వచ్చినప్పుడు నిశ్చయంగా అక్కడ పరిశుద్ధాత్మను మనం ఏం చేస్తున్నామో చెప్పన దుఃఖపరుస్తున్నాం. నీవెప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచావో ప్రియదేని బిడ్డలారా, వెంటనే దేవుని సమాధానాన్ని మనం పోగొట్టుకుంటామండి. దేవుని సమాధానాన్ని మనం పోగొట్టుకుంటాం ప్రియులారా. అందుకనే దేవునికి మనకి మధ్యవర్తిగా ఉన్న ప్రభు ద్వారాగా మాత్రమే దేవుడు మనకి సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఆ సమాధానాన్ని మనం కాపాడుకోవాలంటే ప్రభుత్వం మనం సరైనటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉండాలి ప్రియులారా. సరైన సంబంధాన్ని కలిగి ఉండాలి. పౌలు తిమోతికి రాస్తూ చక్కటి మాట జ్ఞాపకం చేస్తాడు. 1 తిమోతి 1 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 18 భాగంలో, నా కుమారుడు అయిన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై ఆ నిన్ను గూర్చి చదవాలి. చదవాలి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై బ్రద్దలైపోయిన వారి వాళ్ళే చెడి ఉన్నారు. ఏమండి, వాడ కనుక బద్దలైందనుకోండి, ప్రయాణం చేయగలదంటారా? వాడ ప్రయాణం చేయలేదు. ఎప్పుడైతే నీలో మంచి మనస్సాక్షి అనేది పోగొట్టుకుంటావో ఆటోమేటిక్గా విశ్వాసం జారుకుంటుంది పిల్లారా. అందుకనే ఈ రెండు చాలా ప్రాముఖ్యంగా అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవే. నీలో విశ్వాసం బలమైనదిగా ఉండాలి అంటే ఖచ్చితంగా మంచి మనస్సాక్షి అనేది అవసరం. మంచి మనస్సాక్షి ఎప్పుడైతే లేదో ఆటోమేటిక్గా విశ్వాసం నీలో పోయినప్పుడు దేవులారా, అలాంటి వ్యక్తి విశ్వాసం ముందుకు వెళ్ళలేడు. దేవునితో సరైన సంబంధం కలిగి ఉండలేడు. భర్తనైపోయిన వారి వాళ్ళే వాళ్ళు చెడి ఉన్నారని స్పష్టంగా దేవుడు తన వాక్యంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి అననీయ ప్రియదేవులారా, అక్కడ మనం గమనిస్తే విని వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచ్చి మేము మాట్లాడండి. దుర్భాష ఏదైనానో మీ నోట రానికడని వెంటనే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. దేవుని పరిశుద్ధాత్మ ఎంత సున్నితమైన వారంటే, ఎగ్జాంపుల్ పావురముతో పోల్చాడు ప్రభువారు. ప్రభునకు ప్రియ దేవుని బిడ్డలారా, పావురం చిన్న చప్పుడైంది అనుకోండి, ఎగ్జాంపుల్ అక్కడ ఉందనుకోండి పావురం, దానికి చాలా ప్రశాంత వాతావరణం కల్పించాలి, నిశ్శబ్దంగా ఉండాలి, పీస్ఫుల్ కలిగిన స్థలం ఉండాలి. దానికి చిన్న చప్పుడు కనుక శబ్దం చేస్తే చాలండి, అక్కడి నుంచి పావురం ఎగిరిపోద్దండి. దేవుని పరిశుద్ధాత్మ కూడా అంతే. ఆయన అల్లరికి కర్త కాడు, సమాధానమునకే కర్త అంటాడు. 1 కొరింథీ 14:30
2వ వచన భాగం మనం గమనించినట్లయితే, కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు ఎఫెసీ 5:20 18వ వచన భాగం మనం గమనించినట్లయితే, మన పరిశుద్ధాత్మను పొందటమే కాదు, చదవండి 5:18వ వచనంలో, మరియు మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీ జీవితానికి అసామాన్యంగా ఉండాలి. ప్రభువునందు ప్రియులారా, నీవు సమస్త అధికారానికి పరిశుద్ధాత్మకు సంపూర్ణంగా లోబడాలి. అలా లోబడుతున్న కొలది నీవు అలా ఏమవుతావంటే దేవుని పరిశుద్ధాత్మ ఆ యొక్క ఆత్మపూర్ణులై ఉండండి, ఆత్మపూర్ణులై ఉండండి. ప్రభువునందు ప్రియులారా, మనము ఆత్మపూర్ణులుగా ఉండాలని దేవుడు మనం కోరుకుంటా ఉన్నాడు. ప్రియారా, ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? సంఖ్యాకాండం 14:22 వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేస్తారా? త్వరగా చదవాలి. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలు, నా మహిమను చూచిన ఈ మనుష్యులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించారు. కాగా వారి పితరులకు ఇచ్చిన ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వారు చూడరు. ఇదే మరణకరమైన పాపం. అంటే పిల్లరా, ఐగుప్తు నుంచి వచ్చింది మొదలుకొని ఇశ్రాయేలు ప్రజలు చాలా 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 ప్రభుని విసిగించారు, చాలా పర్యాలు వారిని గాయపరిచారు, మోషే మీద సనుక్కున తిరుగుబాటు చేస్తా. మోషే మీద తిరుగుబాటు చేయటం దేవుని మీద తిరుగుబాటు చేయటమే. కానీ ఒక సందర్భంలో ప్రభు అన్నారు, మోషే 12 గోత్రాల నుండి 12 మంది పెద్దలను ఏర్పాటు చేసి కనాను దేశంలోనికి పంపించు. ఆ దేశంలో ఫలాలు తీసుకొస్తా, రుసువులుగా ఈ ప్రజలందరూ కూడా మరింత బలము పొంది కనాను దేశానికి వెళ్తారని చెప్పి 12 మందిని పంపిస్తే 12 మంది 2 బ్యాచ్లు అయిపోయారండి. ఒక్కసారి జ్ఞాపకం చేస్తారా? 13వ అధ్యాయం సంఖ్యాకాండములో 27-28 వచనాల్లో 30-31 వచనాలు త్వరగా రావాలి. వారు చదవాలి. అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. అయితే బలవంతులు చదవాలి. 30 వచ్చిన చదువుతాం. కాలేబు మోషేయుల జనులను నెమ్మలు పంచి, నిశ్చయముగా మనము వెళ్ళుదాం, దాన్ని స్వతంత్రించుకుంటాం, దాన్ని జయించడానికి మనకు శక్తి చాలను. కొంతమంది ఏమో భౌతిక పరిస్థితులు చూశారు, కొంతమంది ఏమో ఆ పరిస్థితి వైపు చూడలేదు, కానీ నడిపిస్తున్న దేవుని వైపు చూశారు. ఈరోజు నా ప్రియ సోదరి సోదరుడా, నువ్వు భౌతికమైన పరిస్థితులు చూస్తున్నావా, లేకుంటే ఆ పరిస్థితులు అనుమతించిన దేవుని వైపు చూస్తున్నావా? పరిస్థితుల వైపు చూస్తే నీ మీద నువ్వు ఆధారపడతావు, దేని వైపు చూస్తే నీ మీద నువ్వు ఆధారపడవు. ఈ 12 మంది 2 గుంపులు అయిపోయారు. 10 మంది ఒక గుంపు అయ్యారు, 2 ఒక గుంపు అయ్యారు. 10 మంది అంటారు, లేదు మనం స్వతంత్రించుకోం. అంటే అసలు సమస్య ఎక్కడుందంటే, ఒకసారి చదవండి 106వ కీర్తన 24 వచ్చిన భాగంలో, హెబ్రీ పత్రిక 3:19 వచ్చిన ఒక్కసారి జ్ఞాపకం చేస్తారా? ఎవరు తీసిన చదువు? అరణ్యములో చదవాలి. 106:24 వచ్చినవేనా? వారు రమ్యమైన దేశం నిరాకరించేది. అది అసలు విషయం. సాతానుడు అంటాడు, కనిపిస్తున్న లోకాన్ని చూస్తావా, అదృశ్యమైన లోకాన్ని చూస్తావా అంటాడు సాతానుడు. ఏది నమ్ముతావు నీవు? అందుకే జీవించలేదో నీ ఇష్టం వచ్చేట్టుగా బ్రతికి నువ్వు చనిపో. ఎవరు చూడొచ్చారు పరలోక రాజ్యాన్ని అంటే? అందుకే ప్రియులారా, వారు రమ్యమైన దేశాన్ని
నిరాకరించారట ఇశ్రాయేలు ప్రజలు. అంతేకాదు హెబ్రీ 3:19 ఉంటుంది చక్కటి మాట. కాగా అవిశ్వాసము చేత వారు ప్రవేశింపలేకపోయిరి గనుక. అది చూసారు, అక్కడేమో రమ్య దేశాన్ని నిరాకరించినట్టు చదువుతున్నాం, ఎక్కడేమో అవిశ్వాసము చేత వారు ప్రవేశింపలేకపోయారు. ప్రియ సోదరి సోదరుడా, అందుకే 15 వచ్చిన భాగంలో 3:15 హెబ్రీయులైన అంటాడు, విశ్వాసం అంట అంతము మట్టుకు స్థిరంగా చేపట్టాలంట. చదవండి ఒకసారి 15లో 3:15 హెబ్రీ పత్రికలో, హెబ్రీ 3:15 అండి. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో మనం పాలివారమయ్యాము. అంతము వరకు దాని అర్థమేంటో తెలుసా? నువ్వు విశ్వసించింది మొదలుకొని, విశ్వాసగా మార్చబడింది మొదలుకొని, రక్షణ పొందింది మొదలుకొని, ఏ విశ్వాసముతో నువ్వు ప్రారంభించావో నీ ముగింపు కూడా అదే విశ్వాసం వరకు నువ్వు కొనసాగించాలి. అలా కొనసాగించారు ఇద్దరు వ్యక్తులు, ఒకరు కాలేబు, ఒకరు యెహోషువ. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు అంటాడు, పూర్ణ హృదయముతో కాలేబు యెహోషువ నన్ను అనుసరించారు కాబట్టి వారు ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటారు. మిగిలిన వారందరూ కూడా, నా మీద సనిగిన వారందరూ కూడా అరణ్యంలో రాలిపోతారు. ఇదే మరణకరమైన పాపం. ప్రియ సోదరి సోదరుడా, క్షమిస్తూ వచ్చాడు. ఆ యొక్క రమ్యమైన దేశాన్ని ఎప్పుడైతే వారు నిరాకరించారో దేవుడు వెంటనే సర్టిఫై చేశారో, ఇక మీదట ఈ ప్రజలు ఎవ్వరు కూడా కనాను దేశాన్ని చూడరు. ఇలారా ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపములో ఏ విధంగా కూడా పాలు పొందలేదు. కానీ మోషే కూడా ఆ దేశాన్ని స్వతంత్రించుకోకపోయాడంటే ప్రియులారా, అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రియులారా. కారణం ఏంటో తెలుసా? మోషే ఒక సందర్భంలో ఆయన కూడా కాని పాపం చేశాడు. చదువుతారు ఒకసారి 106వ సంకీర్తన 33 వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 33, 32, 33 చదవాలి. 32 వచ్చిన కూడా చూడమ్మా. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతని పెదవులతో కాని మాట పలికేను. మోషే యొక్క ఆత్మ ఎలాంటి ఆత్మ చెప్పమంటారు? సాత్వికమైన ఆత్మ అండి. దేవుడు అంటాడు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మెక్కిలే సాత్వికుడు. యేసయ్య అంటారు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ప్రియ సంగమా, మోషే యొక్క ఆత్మ సాత్వికమైన ఆత్మ. అలాంటి సాత్వికమైన ఆత్మ మీద ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారో చెప్పనా? తిరుగుబాటు చేశారండి. ఎప్పుడైతే వారు తిరుగుబాటు చేశారో ఆ ఒక్కసారి మాత్రమే మోషే తట్టుకోలేకపోయాడు. ఆయన అంటాడు, సంఖ్యాకాండం 20:10 భాగంలో అక్కడ చక్కటి మాట రాయబడింది. ద్రోహులు చదవాలి. సమాసమును పోగు చేసి, ద్రోహులారా ఈ బండ వినుడి, ఈ బండలో నుండి నీళ్లు మీకు రప్పించవలెనా? అదండి మోషే చేసినటువంటి పాపం. దేవుడు దానిని చిన్నగా తీసుకోవచ్చుమా? మోషే సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు. భూమి మీద ఉన్న వారందరిలో నా ఇల్లంతట్లో మోషే నమ్మకమైన వాడని దేవుడే సర్టిఫై చేసినప్పుడు, దేవుడే సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తిని ఏది కూడా దేవుడు చూచుచున్నట్టుగా ఉండడండి. ప్రభునందు ప్రియులారా, కాని మాట పలికాడు, ద్రోహులారా అన్నాడు మోషే. వెంటనే దేవుడు అన్నాడు, మోషే నా నామమును, నా పరిశుద్ధ నామమును ఇశ్రాయేలు ప్రజల మధ్యను సన్మానించలేదు కాబట్టి మీకిచ్చిన ఆ కనాను దేశాన్ని నీవు చూడవు. ఇస్కా కొండ మీదకి వెళ్ళి ఆ దేశం అంతా చూడు, ఇక్కడే కొండ మీదే నువ్వు చనిపోతావు అని దేవుడు మోషేతో చెప్పాడు.
ప్రవణత ప్రియ బిడ్డలారా, మరణకరమైన పాపం ఉంది, మరణకరము కాని పాపం ఉంది. కాబట్టి మరణకరమైన పాపం బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. సమయం లేదు కనుక నేను ముగిస్తున్నాను. ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకుందామా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. దేవుడి వాక్యం మనందరి వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్.